మంచి ప్లేయర్ను కోట్లు కుంభరించి కొనుగోలు చేయడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించే విషయమేమీ కాదు. ఎందుకంటే ఐపీఎల్ ఆక్షన్లో ఇది ఎప్పుడూ రొటీన్గా జరిగే విషయమే. నిజానికి ప్రతి వేలానికి ముందు ఏ ఆటగాడు ఎక్కువ ధరకు అమ్ముడుపోతాడో ముందే ఫ్యాన్స్ కు అర్థమైపోతుంది. రిషబ్ పంత్ ఐపీఎల్ వేలం ధర రికార్డులు బద్దలు కొడతాడని సగటు క్రికెట్ అభిమాని ముందే ఊహించాడు. అయితే ఈసారి జరిగిన మెగా వేలంలో కొన్ని ఆసక్తికర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. బడా ప్లేయర్స్ ని తక్కువ ధరకు కొన్ని ఫ్రాంచైజీస్ దక్కించుకున్న తీరు ఫ్యాన్స్ ని షాక్ గురిచేసింది. భలే మంచి చౌకబేరం మామ, వీడేంట్రా ఇంత తక్కువ ధరకు అమ్ముడుపోయాడు లాంటి మాటలు ఐపీఎల్ ఫ్యాన్స్ మధ్య తెగ వినిపిస్తున్నాయి. కనీస ధర 2 కోట్లతో వేలంలోకి వచ్చిన కేఎల్ రాహుల్ కనీసం 20 కోట్లు పలుకుతాడని ఫ్యాన్స్ అంచనా వేశారు. కానీ రాహుల్ ను ఢిల్లీ టీం 14 కోట్లకే దక్కించుకుంది. రాహుల్ కోసం బెంగళూరు, కోలకత్తా ముందుగా పోటీ పడ్డాయి. అటు రాహుల్ కు కన్నడ నాట ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కోహ్లీకి రాహుల్ మంచి ఫ్రెండ్ కూడా. దీంతో బెంగళూరు రాహుల్ కోసం ఎంత దూరమైనా వెళ్తుందని అంతా భావించారు. అయితే 10 కోట్ల మార్క్ ను రాహుల్ టచ్ చేయగానే బెంగళూరు మూతి తిప్పేసింది. అయితే ఆ వెంటనే ఎవరు ఊహించిన విధంగా చెన్నై, ఢిల్లీ ఎంట్రీ ఇచ్చాయి. అలా అటు తిరిగి ఇటు తిరిగి రాహుల్ ను ఢిల్లీ పట్టేసింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పట్లాగే పదునైన వ్యూహాలతో 3 ఆటగాళ్లను తక్కువ ధరకే సొంతం చేసుకుంది. 6 కోట్ల 20 లక్షలకు కివీస్ ప్లేయర్ డేవాన్ కాన్వే కేవలం 4 కోట్లకే రచిన్ రవీంద్రను దక్కించుకోవడం ఫ్యాన్స్ ను షాక్ గురిచేసింది. అటు టీమిండియా యువ ప్లేయర్ రాహుల్ త్రిపాఠిని కేవలం 3 కోట్ల 40 లక్షలకే దక్కించుకోవడం మరో విశేషమని చెప్పాలి. మరోవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్ స్టార్ ఆల్రౌండర్ ఎయిడెన్ మార్క్రమ్ ను ఎల్ఎస్జీ కేవలం 2 కోట్లకే దక్కించుకోవడం మరో వింత. అలాగే ఆఫ్ఘన్ ట్రస్టబుల్ ప్లేయర్ రహమానుల్లా గుర్బాజ్ కోసం ఫ్రాంచైజీస్ ఎగబడతాయనుకుంటే అతన్ని కేవలం 2 కోట్ల రూపాయలకే కేకేఆర్ సొంతం చేసుకోవడాన్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. అటు కొందరు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఈసారి నిరాశ ఎదురైంది. గత వేలంలో 24 కోట్ల 75 లక్షలు పలికిన మిచెల్ స్టార్క్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 11 కోట్ల 75 లక్షలకే దక్కించుకుంది. ఇది కూడా ఢిల్లీ అభిమానుల ఆనందానికి అంతే లేకుండా చేసింది. ఎందుకంటే స్టార్క్ ఒక ఛాంపియన్ బౌలర్. అతన్ని తక్కువ ధరకే సొంతం చేసుకోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఇక ఆల్రౌండర్స్ మిచెల్ మార్ష్ ను లక్నో 3 కోట్ల 40 లక్షల రూపాయలకే సొంతం చేసుకుంది. అరవీర భయంకర హిటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ను పంజాబ్ కింగ్స్ కేవలం 4 కోట్ల 20 లక్షలకే దక్కించుకోవడం టాక్ ఆఫ్ ది క్రికెట్ సర్కిల్ గా మారింది. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మ్యాక్స్వెల్ ను ఆర్టీఎం యూజ్ చేసుకొని దక్కించుకోవడానికి ఆర్సీబీ ఏమాత్రం ట్రై చేయలేదు. అంటే మ్యాక్స్వెల్ కు 5 కోట్లు ఇవ్వడం కూడా దండగని ఆర్సీబీ భావించుండొచ్చు. మరోవైపు ఆసీ స్పిన్నర్ ఆడమ్ జంపాను 2 కోట్ల 40 లక్షలకు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. మహమ్మద్ షమీని ఎస్ఆర్హెచ్ 10 కోట్లకే కొనుగోలు చేయడం కూడా మంచి చౌకబేరమని చెప్పుకోవాలి.